ఇండియా యుఎస్ వాణిజ్య సంబంధాల్లో మరో కీలక అధ్యాయం. చాన్నాళ్లుగా ఊరిస్తున్న ట్రేడ్ డీల్ కొలిక్కొచ్చింది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మొన్నటి వరకు భారత్ ఎగుమతులపై బాధిన సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అయితే విపక్షాలు మాత్రం ఈ ఒప్పందంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ వణికిపోయి దేశాన్ని అమెరికాకి అమ్మేశారని రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. అసలు ఏంటి భారత్ అమెరికా ట్రేడ్ డీల్? మనకు లాభమా నష్టమా? కేంద్రం ఏం చెప్తోంది? భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈయూతో కుదిరిన ట్రేడ్ డీల్ను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటుంటే యుఎస్తో కొలిక్కి వచ్చిన వాణిజ్య ఒప్పందాన్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ డీల్స్గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు కీలక ఎగుమతిదారుల కంటే మన దేశమే పైచేయి సాధించినట్లయింది. భారత్తో ట్రేడ్ డీల్పై అంగీకారానికి వచ్చామని, అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత్ కట్టుబడి ఉందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దీనిపై పలు సందేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టతనిచ్చాయి. సున్నితమైన రంగాలను పరిరక్షిస్తూనే డీల్ ఫైనల్ చేసినట్టు తెలిపాయి. అమెరికా తన రైతులకు భారీగా రాయితీలు ఇస్తుంటుంది. దీంతో వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెటింగ్ ధరల కంటే తక్కువకు అమ్మగలుగుతారు. కొన్ని సందర్భాల్లో పండించడానికి అయిన వ్యయం కంటే కూడా తక్కువకే దిగుమతి చేస్తారు. వాటిపై భారత్ టారిఫ్లు తగ్గిస్తే మన రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతకాలం ట్రేడ్ డీల్ చర్చల్లో ప్రతిష్టంభనకు ఇది కూడా ఒక కారణంగా ఉంది. తాజాగా ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై భారత సుంకాలు తగ్గించిందా అనే ప్రశ్నలు ఎదురు కాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. I can assure 140 crore brothers and sisters that this is a deal that will make every Indian proud, that will protect the interest of every Indian and provide huge opportunities for all the people of India and will protect the sensitive sectors, the interests of our agriculture and our dairy sectors in full respect. ఇక వెనిజులా నుంచి చమురు కొనుగోలు అంశంపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వెనిజువెలా చమురు కొనుగోలు అంశం పరిశీలనలో ఉందని పేర్కొంది. వెనిజువెలా చమురుపై ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేశారు కాబట్టి ఆ దేశం నుంచి క్రూడ్ కొనేందుకు చర్చలు జరుపుతున్నట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించింది. ట్రంప్ మాత్రం తన ట్రూత్ సోషల్ పోస్ట్లో వెనిజువెలా నుంచి చమురు కొనుగోలుకు భారత్ ఒప్పుకుందని రాసుకొచ్చింది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై స్పందించిన ప్రధాని మోదీ ట్రంప్ సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సహనంతో ఉన్నామని, ఆ సహనమే ఇప్పుడు దేశానికి మంచి ఫలితాలు తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యంతో చేసుకుంటున్న ఈ ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం డీల్ విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారని విమర్శలు ఎక్కుపెట్టారు. భారత రైతుల రక్త మాంసాలు కేంద్రం అమ్ముకుందని మండిపడ్డారు.